కేవలం ఒకే ఎగ్జామ్తో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్బీసీసీ ఇండియా లిమిటెడ్లో పర్మనెంట్ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు వచ్చాయి. స్టార్టింగ్ శాలరీ 50,000 పైగా ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరూ అప్లై చేయొచ్చు. కాబట్టి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఎన్బీసీసీ ఇండియా లిమిటెడ్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 50,000కి పైగా శాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. అండ్ మీకు సెలక్షన్లో ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయట్లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ మీరు అప్లై చేసిన తర్వాత ఎగ్జామినేషన్ రాయడానికి వెళ్తారు కదా, అక్కడ వెళ్లడానికి సంబంధించి ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా కొందరికైతే ఇస్తున్నారు. సో ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలెక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి వీడియోకైతే ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో చాలామంది చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్లకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కింద పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ మినీరత్న కంపెనీ అయినటువంటి ఈ యొక్క ఎన్బీసీసీ ఇండియా లిమిటెడ్లో ఖాళీగా ఉన్న వివిధ రకాల గ్రూప్ ఏ ఆఫీసర్ స్థాయి పొజిషన్స్కి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో నోటిఫికేషన్లో చాలా పోస్టులైతే ఉన్నాయి. బట్ మీకు ఇందులో ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఫ్రెషర్స్ అప్లై చేసుకునే పోస్టులు ఏవైతే ఉన్నాయో, సో వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ముందుగా మనము ఈ జాబ్స్ గురించి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మనకి రీసెంట్గానే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ సో నెక్స్ట్ మంత్ 5th వరకు కూడా మీరు ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కేవలం ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. సో మీరు మళ్లీ పోస్ట్లో పంపించాల్సినటువంటి పని లేదు. అండ్ ఇక్కడ అప్లై చేయడానికి సంబంధించి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు. మీరు రీసెంట్గా తీసిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 40 నుంచి 100 KB లోపు ఉండాలి. స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. అలాగే సిగ్నేచర్ వచ్చేసి 20 నుంచి 50 KB లోపు జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అండ్ మీ కాస్ట్ సర్టిఫికెట్ కూడా 100 నుంచి 300 KB లోపు ఉండాలి. సో అండ్ అలాగే 10th క్లాస్ సర్టిఫికెట్, ఇవన్నీ కూడా మీరు స్కాన్ చేసి రెడీగా అయితే ఉంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, నేను చెప్పేటటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి మాత్రం అది S3 క్యాడర్ కిందకైతే వస్తుంది. మీకు స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 50,000కి పైగా శాలరీ ఉంటుంది. సెలక్షన్లో మీకు ఒకటే ఎగ్జామ్ అనేది పెడుతున్నారు. అది కూడా కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు బేసిక్ పేతో పాటుగా DA ఉంటుంది, HRA, పర్క్స్ అండ్ అలవెన్సెస్, కేప్టీ ఏరియా అప్రోచ్ అంటే సో మీకు ఫ్రీగా లంచ్ అండ్ టిఫిన్స్ అన్నీ కూడా వాళ్లే ప్రొవైడ్ చేస్తారు. పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేస్ ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు, PLI, CPF ఇలా చాలా బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్లే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో మీరు ఫర్దర్గా వేరే పోస్టులకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకుంటే సో మీకు ఇంటర్వ్యూకి వెళ్లడానికి సంబంధించి దారి ఖర్చులంతా కూడా SC, ST, PWD క్యాండిడేట్స్కి వాళ్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే SC, ST, PWD వాళ్లకి ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా వాళ్లు మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సైతే ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేనటువంటి వేకెన్సీస్ ఏంటి అంటే జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించిన జాబ్స్ అనమాట. సో జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. మనకి ఏ డిసిప్లిన్లో వేకెన్సీస్ ఉన్నాయంటే సివిల్ విభాగంలో 20 వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ విభాగంలో వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి, మెకానికల్ విభాగంలో వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ క్యాస్ట్ల వారీగా వేకెన్సీస్ ఇచ్చారు. మీరు ఏ క్యాస్ట్ వారైనా అప్లై చేసుకోవచ్చు. దాదాపు ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్, SC, ST, OBC, EWS, PWD, ఎక్స్ సర్వీస్మెన్ ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. కాబట్టి సో మీరు ఏ క్యాస్ట్ వారైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ జూనియర్ ఇంజనీర్స్ ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నిల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఎక్స్పీరియన్స్ అనేది. నిల్ అంటే మనకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్కి అందరికీ కూడా ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి UR కేటగిరీ వాళ్లైతే అంటే జనరల్ వాళ్లైతే 28 ఇయర్స్ వరకు,
ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్లే ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికొచ్చినట్లయితే ఈ జూనియర్ ఇంజనీర్స్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ పొజిషన్స్కి మినిమం మీరు 60% మార్కులతోటి 3 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా అనేది ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సివిల్ విభాగంలో గానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గానీ, మెకానికల్ ఇంజనీరింగ్ గానీ ఎవరైతే చదివి ఉంటారో వాళ్లకి ఇదొక బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది. ఎందుకంటే వేకెన్సీస్ అనేవి మంచి సంఖ్యలోనే ఉన్నాయి. తక్కువ వేకెన్సీస్ అయితే అనుకోవద్దు. సో చాలా మంచి ఆర్గనైజేషన్, మంచి బెనిఫిట్స్ అయితే మీకిక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఇవ్వలేదు. సో మీకు ఫర్దర్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించి డీటెయిల్డ్ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మీకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేస్తారు. సో చాలా మంచి అవకాశం. మీకు సింగిల్ ఎగ్జామినేషన్ ద్వారా ఇంత మంచి శాలరీస్ని ఆఫర్ చేసే పర్మనెంట్ జాబ్స్ కాబట్టి సో ఏ ఒక్కరూ కూడా ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు కాబట్టి డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒకరికైనా షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంకా మీకేమన్నా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కమెంట్లో అయితే అడగండి. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి రెగ్యులర్గా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉన్న మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మీకేమన్నా డౌట్ ఉంటే కమెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను.